కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒకేసారి 2-3 సినిమాలతో బిజీగా ఉండడం రవితేజకు కొత్తేం కాదు. కానీ ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నది ఒక్కటే సినిమా. వరుస ఫ్లాప్ల ప్రభావమా, స్క్రిప్ట్ సెలక్షన్లో జాగ్రత్తల ఫలితమా, లేక సరైన కథ కోసం మాస్ మహారాజా వెయిట్ చేస్తున్నాడా? రవితేజ స్పీడ్ కు నిజంగానే బ్రేక్ పడిందా? గత కొన్నేళ్లుగా వేగంగా సినిమాలు చేస్తూ వచ్చిన రవితేజ ఇప్పుడు మాత్రం కాస్త స్లో అయ్యాడు. గత ఏడాది విడుదలైన మాస్ జాతర, భర్త మహాశయులకు విజ్ఞప్తి లాంటి చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. వరుసగా వచ్చిన ఫలితాలు నిరాశపరచడంతో ఈసారి కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ పూర్తిగా ఇరుముడిపై దృష్టి పెట్టాడు. ఈ చిత్ర షూటింగ్తో బిజీగా ఉన్న ఆయన తదుపరి ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి ఇప్పటికే రవితేజకు కథలు వినిపించారని టాక్. ఇదే సమయంలో మారుతి కూడా రవితేజ కోసం కథ సిద్ధం చేశారట. అయితే కథల ఎంపికలో మాత్రం రవితేజ ఈసారి తొందరపడ్డం లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రెజెంట్ ఇరుముడి శివ నిర్వాణ దర్శకత్వంలో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో రవితేజ అయ్యప్ప భక్తుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇరుముడితో పాటు తరువాతి ప్రాజెక్టులు కూడా సరిగ్గా సెట్ అయితే రవితేజ మరోసారి తన స్పీడ్ను అందుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఇది బ్రేక్ కాదు, బిగ్ కమ్బ్యాక్ కోసం తీసుకున్న వ్యూహాత్మక విరామమనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.